తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నూతన డీసీసీల నియామక ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు డీసీసీలను ప్రకటించింది ఏఐసీసీ. మొత్తం 36 మందికి డీసీసీ పదవులిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్న బీర్ల ఐలియకు, యాదాద్రి భువనగిరి జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణకు, నాగర్ కర్నూలు జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు, పెద్దపల్లి జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుకు నిర్మల్ జిల్లా బాధ్యతలు అప్పచెప్పింది. ఇక ఆదిలాబాద్ జిల్లాకు నరేష్ జాదవ్, ఆసిఫాబాద్ జిల్లాకు ఆత్రం సుగుణ, కరీంనగర్ జిల్లాకు మేడిపల్లి సత్యం, నల్లగొండ జిల్లాకు కైలాష్ నేతను డీసీసీ ప్రెసిడెంట్లుగా నియమించింది ఏఐసీసీ. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రెసిడెంట్ పదవులను పెండింగ్ లో పెట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మీరు అన్నట్టుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ వచ్చే నెలకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కూడా కొత్తగా పిసిసి చీఫ్ అయి ఇప్పటికే సంవత్సర కాలాన్ని పూర్తి చేస్తున్నారు. కానీ కొత్త పిసిసి చీఫ్ వచ్చినప్పుడు ఆ కార్యవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో నియమించాల్సినటువంటి బాధ్యత పిసిసి చీఫ్ ఉంటుంది. అయితే సంవత్సరం కాలంగా, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశావాహులు పెద్ద ఎత్తున ఉండడంతో కొంత డీసీసీల నియామకానికి సంబంధించినటువంటి అంశం కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అందుమూలంగానే ఏఐసీసీకి సంబంధించినటువంటి పరిశీలకులను కూడా డీసీసీల నియామకంలో ఏర్పాటు చేసింది. వారు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అందరి అభిప్రాయాలను తీసుకొని ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఒక్క జిల్లాకు 6 లిస్ట్ తో వారు తీసుకొని వెళ్ళడం జరిగింది. మళ్ళీ పిసిసి చీఫ్ దాన్ని సీఎంతో కూర్చొని ముఖ్య నాయకుల సమక్షంలో షార్ట్ లిస్ట్ గా ఒక జిల్లాకు 3 పేర్లను పంపించడం జరిగింది. దాంట్లో ఏఐసీసీ ఇంకా కొద్దిసేపటి క్రితం డీసీసీలకు సంబంధించినటువంటి నియామకానికి ఏదైతే ఎవరు ప్రకటించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 36 జిల్లాలకు సంబంధించి కూడా ప్రకటించారు. దాంట్లో మొదటి నుంచి కూడా కొంత ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా 42% బీసీలకు ఇస్తామని చెప్పేసి అటు ప్రభుత్వంలోను పార్టీలోను అన్నట్టుగానే కొంత దగ్గరగా 42% ఇవ్వడానికి పార్టీ అయితే ప్రయత్నం చేసింది. మరొక వైపు ఒక పదవి ఉంటే ఇంకో పదవి రాదని చెప్పేసి కూడా గతంలో చాలా సార్లు పిసిసి ప్రకటన చేశారు. కానీ మళ్ళీ తమ నిర్ణయాన్ని మార్చుకొని కొంతమంది ఎమ్మెల్యేలకు, మరికొంతమంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఆలేరుకు సంబంధించి తాను మంత్రివర్గంలో యాదవ్ గొల్ల కుటుంబ కోటాలో తనకు వస్తుందని చెప్పి ఆశించిండు బీర్లయ్యలే, తనకు రాలేదు. తనకు ఆలేరు ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి డీసీకి ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంశీకి ఇచ్చారు. నిర్మల్ డీసీసీగా ఎమ్మెల్యే బొజ్జుకి ఇచ్చారు. పెద్దపల్లి రాజ్ ఠాకూర్ కు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారికి ఇచ్చారు. ఇక కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఫ్యాక్ట్ చైర్మన్ గా ఉన్నటువంటి శివసేన రెడ్డికి వనపర్తి జిల్లాకు సంబంధించి అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ బోను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలుగా ఉన్నటువంటి వారికి 2 ఇవ్వడం జరిగింది డీసీసీలు. ఇక 2 జిల్లాలు మాత్రం పెండింగ్ లో ఉంచారు. ఒకటి రంగారెడ్డి, మరొకటి సంగారెడ్డి. ఈ రెండిట్లో కూడా ఒకవైపు ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఒకటి మొన్నటికి మొన్న అజారుద్దీన్ తో మైనార్టీ కోటా భర్తీ చేసిన రంగారెడ్డి పరిధిలో మాత్రం మంత్రిగా ఇప్పటివరకు అయితే ఎవరికి అవకాశం కల్పించలేదు. ఒక సామాజిక వర్గం నుంచి, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే అక్కడ మంత్రివర్గం కోసం 2 కూడా పోటీ పడుతున్నారు. మళ్ళీ డీసీసీ గతంలో రెడ్డిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మంత్రి ఎట్లయినా అవకాశం ఎవరికైనా ఇస్తారా, ఏ సామాజిక వర్గానికి ఇస్తారు, దాన్ని బేరీజ్ వేసుకొని ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.